నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జగిత్యాల పట్టణంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు ఎన్నికల సభ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జువాడి నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు మద్దతుగా గొప్ప హామీ ఇచ్చారు. జర్నలిస్టులు రాజకీయం అతీతంగా ధైర్యంగా నిజం చెప్పే విధంగా పనిచేయాలని పిలుపునిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఆరోగ్య బీమా సౌకర్యం అందించే దిశగా ప్రభుత్వంతో చర్చించి తాను స్వయంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మన రెండు మండలాలు చుట్టూ మండలాలు మరి మొత్తం జగిత్యాల జిల్లాకి వచ్చిన పాత్రికేయ మిత్రులకు టీడబ్ల్యూజే జగిత్యాల 3వ మాస్ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు అఖిల్ లక్ష్మణకుమార్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, మరి ఎమ్మెల్సీ వేణుకొండ గారికి, మా శాసనసభ్యులు కల్లకుంట్ల సంజయ్ గారికి, అదేవిధంగా మరి రాష్ట్ర అధ్యక్షులు అది కార్యక్రమం జరగడం మరి నన్ను ముఖ్యంగా పిలిచినందుకు మరి అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు మీ అధ్యక్షులు గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరు ప్రతిసారి గవర్నమెంట్లో జర్నలిస్టులు మేము ఇంగ్లీష్లో తప్పకుండా వీలైనంత వరకు జర్నలిస్టులు సాయం చేస్తామని చెప్తా పోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు కొంతమందికి న్యాయం జరిగింది. నాకు ఇక్కడ ఉన్న ఈ వేదికలో ఉన్న అందరికంటే ఎక్కువ దగ్గర శేఖర్ గారు చాలా దగ్గర. ఇప్పుడు నా దాదాపు 25 ఏళ్ళ పని నుంచి శేఖర్ గారితో పరిచయం కాదు. ఆంధ్రజ్యోతి శేఖర్ గారితో సరే మిగతా ఇక్కడ ఉన్న సాహసానికి అందరూ పరిచయం శేఖర్ గారితో ఒక శ్రమగా ఉండేది. ఏదైనా డిసిషన్స్ నిర్ణయం చెప్పి వారు తక్షణ ఇమీడియట్గా స్పందించేవారు. మరి జర్నలిస్ట్ అందరూ కూడా ఒక కోరికలో ఉన్నటువంటి అధ్యక్షులు ఒకటేమో హెల్త్ కార్డ్స్ అన్నారు, రెండేమో ఇల్లు అన్నారు. అది తప్పకుండా మంత్రి గారు దృష్టికి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు కూడా జర్నలిస్టులకు ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేనప్పుడు కూడా మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ చాలా పాత్రికేయ మిత్రులు వచ్చినారు. ఇక్కడ మా సీఎం రామకృష్ణ గారు అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. మా చాలా మంది ఉన్నారు ఇక్కడ అట్లా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారి గురించి మరి లక్ష్మణ్ గారు కూడా తెలుసు. అదేవిధంగా మా కొడుకు నియోజకవర్గం నుంచి చాలా మంది పాత్రికేయ మిత్రులు వచ్చారు. తప్పకుండా ఎందుకంటే ఇక్కడ నాతో పాటు మా ఎమ్మెల్యే గారు నేను ఎప్పుడు కూడా స్టేజ్ల మీద కలిసినప్పుడు చెప్తా ఉన్నాం, రాజకీయం అన్నది మాకు తెలుసుకున్నదాన్ని చేసుకున్నాం, రాజకీయం తర్వాత అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నాం. ఎక్కడ కానీ మీరు ఎప్పుడు కాంట్రవర్షన్ లేదు, కొట్లాడుతుంది మా నియోజకవర్గ వార్తలు అది ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు తెలుసు. ఎక్కడైనా సమస్యలు వచ్చినా కూడా ఫోన్ చేస్తాం, మాట్లాడతాం. ప్రజలకు ఇబ్బంది కలిగకుండా వార్తలు రాత్రి మా పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే నిజంగా కూడా అవినీతి జరుగుతుందో ఎత్తు చూపాలి. నిజంగా పనిచేసే వాళ్ళ మీద ఇలాంటి పనిచేస్తారు, ఏ పని చేస్తున్నారు, అధికారులే కానీ ప్రజా ప్రతినిధులే కానీ ఎవరైనా కానీ తప్పకుండా మీరు ఏదైతే చూపించిన వాట రోడ్డు అన్ని పరిస్థితుల్లో వాటి గురించి తప్పకుండా ప్రజాప్రతినిధులు వేదికగా ఉన్న వాళ్ళందరూ కూడా స్పందిస్తారు. అలాంటి వార్తలు రాయండి. ఇలా చెప్పినట్టు చాలా మంది పేపర్లు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇష్టానుసారంగా వార్తలు ప్రచురిస్తూ ఉంటారు. దయచేసి అందరినీ కోరుతూ ఉంటారు, నిజమైన వార్తలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రచురించారు. తప్పకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా భారత
పక్షంలో ఉన్నా కూడా ఒకరిని